నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. పినపాక నియోజకవర్గం కేంద్రమైన మనుగూరులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆదివాసీ నాయకుడు చందా లింగయ్య దొర పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్యూటీ కలెక్టర్ హోదాను వదులుకొని కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యేగా, మాజీ చైర్పర్సన్గా ప్రజలకు సేవలందించాలని అన్నారు. 1974 నుండి ఇందిరమ్మ రాజ్యంలో డెత్ రిలీఫ్, గరీబ్ హఠావో లాంటి 26 సూత్రాలతో ప్రజలకు సేవలందించాలని అన్నారు. ఆదివాసుల మెజారిటీ ఉన్నా కూడా రాజ్యాంగ ఫలాలు ఈ యొక్క రిజర్వేషన్, పొలిటికల్ రిజర్వేషన్ ఆదివాసులకు అందలేదు. ఒకే ఒక సామాజిక కులమైన బంజార్లకే చెందుతుంది. దీని మీద మొన్న మేడారం సమ్మక్క జాతరలో సమ్మేళనం జరిగినప్పుడు ఆ సమ్మేళనంలో ఒక నిర్దిష్టమైన నిర్ణయానికి ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ నాయకులు, ప్రజలు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు. అదేమిటంటే రాజ్యాంగం కల్పించిన హక్కు ఆదివాసులు కల్పించారు తప్ప మైగ్రేషన్ వచ్చిన ట్రైబల్స్ కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా ఉండి అనేక పదవులు చేసి ఇందిరమ్మ రాజ్యం కోసం కొట్లాడినటువంటి మీరు మరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీని అడగండి, దరఖాస్తు పెట్టండి అంటే మరి దరఖాస్తు పెట్టడం జరిగింది. 25,000 రూపాయలు డీడీ కట్టి నా యొక్క అభ్యర్థిని కూడా పరిశీలించి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి పార్లమెంటు సభ్యునిగా అవకాశం ఇవ్వమని చెప్పి కాంగ్రెస్ పార్టీని అర్జించడం జరిగింది. అది పరిశీలన ఉంది. ఈ పరిశీలన మరి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు పరిశీలించి ఇక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అట్లనే రాష్ట్ర ఇన్ఛార్జి మున్షి గారు, వీళ్ళందరూ కూడా కలిసి నాకు రాజకీయ అవకాశం కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజాసేవ చేసే అవకాశం కల్పించమని చెప్పి కూడా దరఖాస్తు పెట్టాం. అది పరిశీలన ఉంది. అయితే ఒకటేంటంటే నా ధ్యేయం, నేను గతం నుంచి కూడా 74 నుండి ఇందిరమ్మ రాజ్యంలో ఆమె పెట్టిన 20 ఆర్థిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో, డెత్ రిలీఫ్, బాండే లేబరు, గరీబ్ హఠావో, ఈ నినాదాల మీద ప్రజలకి ఆనాడు సేవ చేసి అప్పటి నుంచి ఎప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని పనిచేస్తున్నాను. ఇటువంటి సర్వీస్ ఓరియంటెడ్గా నాకు వచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగం, డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ కూడా వదిలి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని వచ్చి పనిచేస్తున్నా. కాబట్టి నాకు ఒక సంకల్పం ఉంది. ఈ వెనకబడ్డ ప్రాంతం మహబూబాద్ పార్లమెంట్లో ఉన్నట్టు 7 నియోజకవర్గాలు కూడా చాలా వెనకబడి ఉన్నాయి. 20 ఏళ్ళ నుంచి ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈ పరిస్థితిలో మరి ఒక సంకల్పంతో పనిచేసేటువంటి విధానంలో నేను రాజకీయంలో దిగిన కాబట్టి నాకు పార్లమెంటు మెంబర్గా కాంగ్రెస్ పార్టీ ప్రమోట్ చేస్తే ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం నేను నిలబడి నా సత్తా ఏదో చూపెట్టి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు, కీర్తి తీసుకొచ్చి ప్రజల మన్నలు పొందుతాననేటువంటి ఆలోచన ఉంది. దాని అవకాశం కల్పించాలని మీ అందరికీ నేను ప్రత్యేక నమస్కారం చేస్తూ సెలవు చేస్తున్నాను.